మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు. అతని పంచ్ పవర్ మామూలుగా ఉండేది కాదు, ఒక రేంజ్లో ఉండేది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మెన్గా పేరుగాంచాడు. అతనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్గా ఖ్యాతి సాధించిన ఇతను అర్థాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇతను చనిపోయిన చాలా కాలమైన ఆ మరణానికి సంబంధించిన మిస్టరీస్ ఇప్పటికీ చాలానే వినపడుతుంటాయి. స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నవంబర్ 27, 1940 సంవత్సరంలో జన్మించి జూలై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగారు. శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో లియో జూన్ గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించారు. బ్రూస్ లీ అసలు పేరు లీ జున్ ఫ్యాన్. ఈయన తల్లిదండ్రులిద్దరూ కళాకారులే. వీళ్ళు హాంకాంగ్లో ఉండేవారు. బ్రూస్ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి ధామ్చీ చువాన్ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. కుంఫూలో భాగమైన వింగ్ చున్లో శిక్షణ కోసం ఇప్మెన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. బ్రూస్ లీ తల్లి ఓ జర్మన్ జాతీయురాలు. ఆమెకు పుట్టిన బ్రూస్ లీ వింగ్ చున్ నేర్చుకోవడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్మెన్ను బెదిరించడంతో శిక్షణ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఎవ్వరికీ తెలియకుండా బ్రూస్కి ఇప్మెన్ శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాములో నైపుణ్యం సాధించాడు. 18 ఏళ్ల వయసులోనే వీటన్నిటినీ నేర్చుకున్నాడు బ్రూస్ లీ. 1964లో లిండా ఎమరీని బ్రూస్ లీ పెళ్లి చేసుకున్నాడు. 1965లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. జేట్ కుండోను రూపొందించాడు. 18 సంవత్సరాల నాటికి 12 సినిమాలో నటించాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆబ్జెక్టివ్ కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి కనురెప్ప కాలంలో బలమైన పంచ్ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. చాలా కాలం ఈ విధానంపై అధ్యయనాలు కూడా జరిగాయి. చివరికి టెక్నిక్తో మాత్రమే ఇది సాధ్యమవుతున్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం 1 ఇంచ్ పంచ్తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్లో 1 ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఫైటింగ్లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించడం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ను ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణ్యాన్ని ఉంచుకొని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణ్యాన్ని దొరకపుచ్చుకునేవాడు. ఒక అంగుళం దూరం నుంచే పవర్ఫుల్ పంచ్ ఇవ్వడంలో బ్రూస్ లీ నేర్పరి. 1970 జూలై 20న గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాపై చర్చలు జరపడానికి డైరెక్టర్ రేమాండ్ చో బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు సాగాయి. అక్కడి నుంచి ఇద్దరు కలిసి హీరోయిన్ బెట్టీ టింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడే మొదలైంది అసలు కథ. కొద్దిసేపు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బ్రూస్ లీని బెట్టీ ఇంట్లో వదిలేసి రేమండ్ చో జేమ్స్ బాండ్ స్టార్ జార్జి లాటిన్ బీని కలవడానికి వెళ్ళాడు. బ్రూస్ లీని తర్వాత రమ్మన్నాడు. బెట్టీ ఇంట్లో ఉన్న బ్రూస్ లీకి సాయంత్రం విపరీతంగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి తగ్గడానికి బెట్టీ టింగ్ ఈక్వర్జేసిక్ ట్యాబ్లెట్ని ఇచ్చింది. అది వేసుకొని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి బ్రూస్ లీ వస్తాడని అనుకున్న రేమండ్ చో ఎంతకు బ్రూస్ లీ రాకపోవడంతో బెట్టీకి ఫోన్ చేశాడు. బ్రూస్ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టీ బ్రూస్ లీని నిద్రలేపడానికి ఆమె ప్రయత్నించింది. ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోయిన బ్రూస్ లీ ఎంతకు నిద్రలేవలేదు. బెట్టీ రేమండ్కి అంతా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎంతకు కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టీ డాక్టర్ వచ్చాడు. బ్రూస్ లీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్రూస్ లీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయన బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. తలనొప్పిగా ఉన్నప్పుడు బెట్టీ ఇచ్చిన ట్యాబ్లెట్ వల్లే బ్రూస్ లీ మరణించాడని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే బ్రూస్ వేసుకున్న ఈక్వజెసిక్ ట్యాబ్లెట్ వల్లే అతను చనిపోయాడని డాక్టర్లు కూడా చెప్పారు. ట్యాబ్లెట్ రియాక్షన్ వల్లే ఇలా జరిగిందని డాక్టర్ల నివేదిక కూడా ఇచ్చారు. బ్రూస్ లీ మరణానికి చాలా రకాల కారణాలు ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. బెట్టీ విషమిచ్చి చంపేసిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. అలాగే బ్రూస్ లీ సెక్స్ సామర్థ్యం కోసం ట్యాబ్లెట్స్ వేసుకునేవాడని, దీంతో గంటల తరబడి సెక్స్ చేసేవాడని, దాన్ని భరించడం స్త్రీల వల్ల అయ్యేది కాదని ఒక టాక్. దీంతో బెట్టీని కూడా అలా చేయడానికి ప్రయత్నించడంతో ఆమె అక్కడున్న యాస్ట్రేతో తలపై బాదడంతో చనిపోయాడని అంటారు. బ్రూస్ లీని కొందరు హాంకాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో కలిసి చంపారని కూడా వార్తలున్నాయి. అతని మరణానికి ఈక్వజెసిక్ రియాక్షన్ కారణం కాదని కొందరు డాక్టర్లు చెప్పారు. షావోలిన్ మాస్టర్ చంపించాడా? బ్రూస్ లీపై షావోలిన్ మాస్టర్కి కోపం, అందుకే ఆయనకు సంబంధించిన మనుషులు చంపేశారని చాలామంది నమ్ముతున్నారు.
అయితే బ్రూస్లీ 1973వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ అతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు. సీక్రెట్ చైనీస్ ఆర్గనైజేషన్ ట్రయాడ్కి చెందిన వ్యక్తులే బ్రూస్లీని చంపించారని ఒక పుకారు ఉంది. అయితే అతని మరణానికి సెరెబ్రల్ ఎడెమా కారణమని చెబుతూ ఉంటారు. బ్రూస్లీ చాలా మంది మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఎదిరించాడు. వారిలో ఎవరో ఒకరు డిమ్ మ్యాక్ ప్రయోగించారని అంటుంటారు. దీన్ని డెత్ టచ్ అంటారు. ఇది మర్మ విద్య లాంటిది. అలాగే ఇంకా చాలా వార్తలు వినపడుతూ ఉంటాయి. బ్రూస్లీ ఒక ఆసియన్ అయి ఉండి అమెరికాలో ఎదగడాన్ని అక్కడి వారు జీర్ణించుకోలేక చంపేశారని అంటారు. అలాగే ఆయన బాడీ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కూడా ఆయన చనిపోవడానికి కారణమని అంటుంటారు. 5 దశాబ్దాల క్రితమే వర్ణించి పంచిని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్లీ ఈ మార్షల్ ఆర్ట్స్ రారాజు ప్రజల గుండెలో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please like and subscribe Eagle Andhra.